ఇప్పుడు మనకి మొన్నటి వరకు కుంభమేళ, మహాకుంభమేళ ఒకటి జరిగింది. అదంతా ఉట్టి డబ్బు కోసమే ఒక నాటకం అని చెప్పేసి మిగతా మతం వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అంటే ఏంటి, ఫ్రీ ఎంట్రీ టికెట్ పెట్టారు. అది పెట్టిన దానికన్నా ఇంకా చాలా ఎక్కువ వచ్చింది కదా. ఎంట్రీ టికెట్ పెట్టారా కుంభమేళాకి? సో పెట్టిన దానికన్నా చాలా ఎక్కువ డబ్బులు వచ్చినాయి అంట. సో డబ్బు కోసమే చేశారు అని చెప్పేసి. అట్లా కాదు, డబ్బు ఇన్వాల్వ్ అవుతుంది. అంతమంది 45 crore కంటే ఎక్కువ పీపుల్ వచ్చారు. సో అంతమంది వచ్చినప్పుడు డబ్బు ఇన్వాల్వ్ అవుతుంది. డబ్బు ఇన్వాల్వ్ కాకుండా ఉండదు. కుంభమేళానే డబ్బు కోసం పెట్టలే. అంటే ఎవరో కూర్చుని డిజైన్ చేసి ఈరోజు కుంభమేళా చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అని పెట్టలే. డబ్బు వస్తుంది ఆటోమేటిక్గా. వెన్ ఇట్ బికమ్స్ సో మచ్, అంతమందితో ఉన్నప్పుడు డబ్బు ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అవుతుంది. డబ్బు కోసమే కుంభమేళా చేశారంటే ఏదైనా టికెట్లు పెట్టి వసూలు చేసినా, పోనీ ఎక్కువ హైప్ చేసి రేట్లు పెట్టినా అట్లా ఉంటే కానీ, అక్కడ చాలా ఫ్రీ మీల్స్ పెట్టారు, చాలామంది ఆర్గనైజేషన్స్ పనిచేశాయి, డబ్బు చాలా వచ్చింది. డబ్బు కోసం కాకుండా చాలా పనులు జరిగాయి కూడా. సో కుంభమేళా అనేది వీ షుడ్ నెవర్ టేక్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ. అక్కడ ట్రాన్స్ఫర్మేషన్కి, వాళ్ళ ఎదుగుదలకి, పర్సనల్ ప్యూరిటీ కోసము, పర్సనల్ డెవలప్మెంట్ కోసం వాడుకునేది. సో డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇంతమంది వెళ్తున్నప్పుడు అక్కడ వంట వండుకునేవాడు కానీ, చేసేవాడు కానీ, టీలు కానీ, కాఫీలు కానీ, అక్కడ ఉండే ఘాట్లు, కన్స్ట్రక్షన్ ఏదైనా సరే, వాడికి ఏదైనా సరే డబ్బు అవసరం పడుతుంది. డబ్బు కోసం చేశారన్నది నో, ఐ డోంట్ అగ్రీ టు దట్. డబ్బు చాలా వచ్చుంటుంది కూడా. ఇంతమంది వెళుతున్నప్పుడు, ఇంత పెద్ద ఈవెంట్ వెళ్తున్నప్పుడు కొన్ని వేల కోట్లు చేతులు మారి ఉంటాయి కూడా. దట్ ఈస్ గుడ్ ఎనఫ్. ఎందుకు డబ్బు ఉండకూడదు? ఎందుకు డబ్బుతోనే ఎందుకు లింక్ పెట్టి చూడాలి? చాలా ఇంతమంది సన్యాసులు, ఏమీ వద్దు నాకు జీవితమే ఏమీ లేదు అన్న వాళ్ళు కూడా బయలుదేరి వెళుతున్నారు అంటే అక్కడ ఏదో అద్భుతం ఉంది అనే కదా వెళ్ళింది. దాని తర్వాత జనాలు వెళ్ళాక అక్కడ కొంచెం డిస్రప్ట్ అయింది, ట్రాఫికల్ జామ్ అయ్యాయి, వాటర్ ప్యూరిటీగా లేదు, ఇవన్నీ సెకండ్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఇంతమంది ఒక ప్లేస్ని అంత ఇంపార్టెంట్ అని నమ్మి వెళుతున్నారు అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఈవెంట్ మన భారతదేశంలో జరిగినందుకు. అట్లాంటిది సంతోషించక అందులో డబ్బులు అయ్యాయి కదా, డబ్బులు అవుతాయి. మరి డబ్బులు కాకుండా డబ్బులు కాకుండా ఒక్క పని చెప్పండి, ఏది డబ్బులు కాకుండా? అన్నిట్లో డబ్బు ఇన్వాల్వ్ అవుతుంది. ఈ రోజుల్లో డబ్బు ఇన్వాల్వ్ అవుతోంది కాబట్టే మనకి ఇంత డిస్కషన్, ఇంత ఆలోచన. డబ్బు లేకుండా జరగదు. ఇంత పెద్ద ఈవెంట్స్ జరగాలంటే మనీ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, అయ్యప్ప స్వామి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అయ్యో, అయ్యప్ప స్వామి మీద ఒపీనియన్స్ ఉంటాయా? అయ్యప్ప స్వామి భగవంతుడు, నా దేవుడు. నేను 26 సంవత్సరాలుగా అయ్యప్ప దీక్ష చేస్తూ, నేను ప్రతి సంవత్సరం మిస్ కాకుండా నాకు మా ఇంట్లో ఒక పండగలా జరిగే ఒక అద్భుతమైన భగవత్ స్వరూపం. అయితే వేరే మతం వాళ్ళు ఈ అయ్యప్ప మాలని, మన సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయడానికి అయ్యప్ప హరిహర సుతుడు అని 2 మగవాళ్ళకి పుట్టినవాడు, అది ఇదని చెప్పేసి కొన్ని విమర్శలు చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఎలా పుడతారో 2 మగవాళ్ళకి? కామన్ సెన్స్ కదా. అసలు ఫస్ట్ విమర్శ చేసేవాడికి బ్రెయిన్ లేదని అర్థం, ఫస్ట్ నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, హరి మోహిని అవతారంలో ఉన్నప్పుడు ఆ రాక్షసుడి యొక్క కోరిక మేరకు వానికి ఒక 2 మగవాళ్ళకి పుట్టిన దేవుడితో నేనే తప్ప ఇంకెవరు చంపలేరు అంటే, అలాగ మోహిని అవతారం తీసుకుని అయ్యప్ప స్వామికి జన్మనిచ్చారు. అయితే ఈ అయ్యప్ప స్వామి అంటే ఇప్పుడు మనం చూస్తున్నది కాదు, ఎప్పటి నుంచో ధర్మశాస్త్రగా చాలా పవర్ఫుల్ ఒక ఫోర్స్, అది అయ్యప్ప స్వామి రూపంలో వచ్చింది. సో 2 మగవాళ్ళకు ఇవన్నీ చాలామంది ఆన్సర్ చేస్తారు మన వాళ్ళు. సో దిర్ ఇస్ నో పాయింట్. ఇట్లాంటి వాళ్ళు ఏదో గొడవ పెట్టడానికి వాంటెడ్లీ చేస్తారు. కానీ అయ్యప్ప స్వామిని ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన ఎవరైనా సరే, దే జస్ట్ కెనాట్ బిలీవ్ దట్. అలాంటి పిచ్చి ఎన్నైనా చేయనివ్వండి, అట్లాంటివి ఎన్ని స్టోరీలైనా క్రియేట్ చేయనివ్వండి, అయ్యప్ప స్వామికి ఉండే పవర్ ముందు, అయ్యప్ప స్వామికి ఉండే మహిమ ముందు ఎవరైనా సరే తల వంచి తీరాల్సిందే. అంటే మరి ఆయనకి ఎందుకు పూజించే వాళ్ళు ఓన్లీ బ్రహ్మచారిగానే అబ్బాయిలు మాత్రమే పూజించాలి అన్న ఈ రూల్స్ ఏంటి? అది ఆ యొక్క అయ్యప్ప స్వామి యొక్క అవతారములో ఉండే ఆ కొండ మీద ఆయన అయ్యప్ప స్వామి బ్రహ్మచర్యంతో కూర్చున్నాడు కాబట్టి వచ్చిన, అంటే ఆయన చెప్పి కూర్చున్నారా ఆడవాళ్ళు ఎవరు నా దగ్గరికి రాకూడదు? క్లియర్గా ఆయన బ్రహ్మచర్యంలో కూర్చున్నారు. బ్రహ్మచర్యంలో కూర్చున్నప్పుడు ఎవరైతే అబ్బాయిలు ఉంటారో వాళ్ళందరూ బ్రహ్మచర్యం ఫాలో అవుతూ ఆ కొండ మీదకి వెళ్ళాలి అని. ఇందులో న్యాచురల్గా లోపల ఇన్హెరెంట్గా నేను ఇప్పుడు ఉపవాసంలో ఉన్నాను, నా ముందు తీసుకొచ్చి ప్లేట్ పెడతామా? పెట్టం. అలాగా భగవంతుడి ఒక దీక్ష తీసుకున్నప్పుడు యాజ్ మై రెస్పాన్సిబిలిటీ నేను ఆ ఏజ్లో అమ్మాయిల్ని
వెళ్ళకూడదు అనే రూల్ వచ్చింది. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. రూల్ వచ్చిందా, పెట్టామా, లేకపోతే ఆయన చెప్పారా? ఆయన ఇలా చెప్పి లిస్ట్ చెప్పినట్టుగా ఎక్కడ మనకు లిస్ట్ అని కాదు, అసలు అమ్మాయిలు ఇలా రాకూడదు అని ఆయన చెప్పారా, రూల్ పెట్టామా? క్లియర్గా ఉంది. అమ్మాయిలు అంటే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 8, 9 నుంచి 10 నుంచి till 60 వరకు ఆ కొండ ఎక్కకూడదు, వాళ్ళకి మంచిది కాదు అని మనకి అటు పందలంలో మనకు ఆ రూల్స్లో ఉంటాయి. ఇందులో ఆ ఒక్క కొండకే ఆ పవర్, ఆ ఒక్క కొండ మీదే ఆయన నైష్టిక బ్రహ్మచర్యంతో కూర్చున్నాడు. అందుకని మిగతా ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్స్ ఎక్కడైనా సరే అలౌడ్ ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. అక్కడ ఆ టెంపుల్లో ఆ డైటీకి ఆ పర్టికులర్ రూల్ ఉంది కాబట్టి దాన్ని మనం ఫాలో అవుతాం. ఎలా అయితే ఇప్పుడు ఒక గుడికి వెళ్తుంటే పంచ కట్టుకుని వెళ్ళాలి ఎలా అయితే ఉంటుందో, అది మన మినిమం రెస్పెక్ట్ టువర్డ్స్ దట్. అక్కడ మన భగవంతుడి శక్తి ఉందంటే ఎలా ఉంటుందో అది మినిమం రెస్పెక్ట్. అంటే ఇందాక మనం ఒక ఎపిసోడ్లో ఈ పీరియడ్స్ గురించి ప్యూర్ ఇంప్యూర్ అనేది మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంప్యూర్ కాదు అని చెప్పారు మీరు. ఇక్కడ ఎందుకు ఇంప్యూరిటీ సంబంధం ఏంటి అసలు? ఇప్పుడు నేను అదే ఎగ్జాక్ట్లీ చెప్తాను. కానీ ఖచ్చితంగా ఇదే రీజన్ చెప్తున్నారు ఎందుకు వెళ్ళకూడదు అంటే, ఆడవాళ్ళకి ఇలా కొన్ని సమస్యలు ఉంటాయి, ఈ పీరియడ్స్ టైము అది ఇది, ఏ టైంలో అక్కడ కొండలు ఎక్కడం వల్ల వాళ్ళు కొంచెం శ్రమ పడి ఆ టైంలో కూడా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని రానివ్వరు అని ఇది ఒక రీజన్ కనిపిస్తుంది. మెయిన్ ఈ రీజనే కనిపిస్తుంది. ఆ రీజన్ ఒకటి. సెకండ్ వచ్చేసి మనకి ఇట్లాంటివి చెప్పాలి అంటే అక్కడ ఉన్న డైటీ యొక్క రూల్ ఫాలో అవుతే తప్పేంటి? ఆ భగవంతుడు అక్కడ ప్రత్యక్షంగా కూర్చున్న అయ్యప్ప స్వామి రూల్స్ పెట్టొచ్చు, అందరికి ఈక్వల్ గా పెడితే బాగుంటుంది. అందులో ఏమి ఈక్వాలిటీ కావాలి? ఇప్పుడు ఆ కొండకే వెళ్ళాలి ఏంటి ఈక్వాలిటీ? ఇది మనకి రాంగ్గా వెస్టర్న్ ఐడియాలజీతో ఉన్న వాళ్ళు రుద్దుతున్న పాయింట్ ఇది. ఏంటంటే నువ్వు అది చేయవా, అదే చేయి, నువ్వు ఇది చేయి, అప్పుడే ఒప్పుకుంటాం. ఏంటి వై నాట్? ముందు ఇండియాలో ఉన్న అన్ని టెంపుల్స్కి వెళ్ళొచ్చేయాలి, అక్కడికి వెళ్ళారంట. అక్కడ గుడిలో మీరు రూల్ పెట్టుకున్నారుగా, అక్కడికి వస్తాం అంటే ఇది కావాలని గుచ్చినట్టు కాదు. ఒక రూల్ పెట్టుకుంటే నువ్వు నన్ను తప్పు చేసి చూసావు అని అంటే దేర్ ఈజ్ నో మీనింగ్ టు దట్ ఆర్గ్యుమెంట్. ఎప్పుడైతే అక్కడ క్లియర్గా భూతనాథోపాఖ్యానంలో క్లియర్గా నేను నైష్టిక బ్రహ్మచర్యంతో ఇక్కడ కూర్చున్నాను, అంతవరకు ఎందుకు? మెట్లు ఎక్కాలన్నా ఇరుముడి తల మీద పెట్టుకుంటేనే ఎక్కాలి. అబ్బాయి అమ్మాయి కాదు, ఎవరైనా సరే తల మీద ఇరుముడి పెట్టుకుంటేనే ఎక్కాలి, ఎవరైనా సరే. మరి అలాంటప్పుడు ఇరుముడికి రూల్ ఉంటుంది, మనకు ఉండదా అంటే అర్థం లేదు, పాయింట్లెస్. ఇవన్నీ కూడా హాఫ్ నాలెడ్జ్తో ఒక సిస్టమ్ని అర్థం చేసుకోలేక మైండ్ని ఒక టైప్ ఆఫ్ డ్యామేజ్ చేయడానికి, డిస్టర్బ్ చేయడానికి ఇవన్నీ తీసుకొచ్చారు. అబ్బాయిలకు పుట్టారా అని, లేకపోతే ఇవన్నీ మన మైండ్ని డిస్టర్బ్ చేయడానికి. కానీ నువ్వు అలా నమ్మాలి అనుకుంటే ఇలా కూడా నమ్మాలి. అప్పుడు నువ్వు నిజంగా విష్ణుమూర్తి అండ్ శివుడు ఉన్నాడని నమ్మాలి. నమ్మితే అప్పుడు మిగతా స్టోరీ అంతా చెప్పాలి. నువ్వు నిజంగా దేవుడు ఉన్నాడు అని నమ్మితే, నమ్మకం వచ్చినప్పుడు మా దేవుడు మాకొక పర్టికులర్ రూపంలో మోహిని అవతారంలో అలాగ అవతారము యొక్క అంశ కాబట్టి అని మేము చెప్తుంటే, లేదు నాకు ఇలా కావాలి, నువ్వు ఇలా ఒప్పుకుంటేనే కానీ మేము ఒప్పుకోమంటే కావాలని పొడిచినట్టు కదా. కావాలని నువ్వు రప్చర్ చేసి గొడవ పెట్టడానికి కాకపోతే జనరల్గా ఎవరైనా సరే ఇది రూల్స్ ఉన్నాయి ఇక్కడ అంటే నేను ఎందుకు ఫాలో అవ్వాలి అని మనము సెక్యులర్ దాంట్లో ఇన్సెక్యులర్గా చేయకూడదు. ఓకే, సో నేను వెళ్ళే ప్లేస్, నేను రిలీజియస్ ప్లేస్తో నాకు రూల్స్ పెట్టుకుంటాము. మా దాంట్లో లేనిది నీకెందుకు వస్తుంది మధ్యలో గొడవ? నీ పాయింట్ ఏంటి అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా విషయాలకి క్లారిటీ ఇచ్చారు. ఎప్పటి నుంచో ఉంది, చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. నా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది ఇవి అడుగు అని అంటే నేను ఇవన్నీ తీసుకొచ్చి అడిగాను. చాలా మందికి క్లారిటీ వచ్చింది. ఇది ఎవరైనా సరే, ఎవరు వింటున్నా సరే, రెండిటి మధ్యలో కన్ఫ్యూజన్ కావద్దు. అటు నమ్మకమా, ఇటు సైన్సా, లాజిక్కా అని వచ్చినప్పుడు లాజిక్ ఈజ్ అ జర్నీ. నువ్వు నీ లాజిక్ ప్రకారం నువ్వు ముందుకెళ్తూ ఉండాలి. ఎప్పుడైతే నమ్మకము ఆర్ భగవంతుడు ఇట్లా వచ్చిందో, లాజిక్తో నువ్వు డిఫైన్ చేయలేవు. రెండు డిఫరెంట్ థింగ్స్. ఇది క్రికెట్, ఇది ఫుట్బాల్ అనుకో. నువ్వు క్రికెట్ని ఫుట్బాల్లో ఎందుకు ఆడలేదు అన్న రోజులు కన్ఫ్యూజన్లోనే ఉంటాం. తెలుసుకోవాలంటే ఇందులోకి రావాలి, ఇందులో తెలుసుకోవాలి, ఈ భగవంతుడి తత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, అప్పుడే బాగుంటుంది. హోప్ నాకు తెలిసిన విషయాన్ని చెప్పాను. నేనేం ఎక్స్పర్ట్ ఇందులో కాదు, కానీ బట్ నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ సార్.